మిలిటెంట్ ఉద్యమ పిలుపుపై నమోదైన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన్ను ప్రస్తుతం హైదరాబాద్లోని నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఉంచి విచారిస్తున్నారు. తన గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ సర్కార్ అక్రమంగా కేసులు పెట్టిందని ఆరోపించారు బాల్క సుమన్. సింగరేణి అంశంలో వివాదాస్పద కామెంట్స్ చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై నమోదైన కేసులో విచారణను ప్రారంభించారు నాంపల్లి పోలీసులు. మిలిటెంట్ ఉద్యమం చేయాలన్న బాల్క సుమన్ పిలుపును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాల్క సుమన్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. బాల్క సుమన్ కామెంట్స్ పై ఫిర్యాదు రావడంతో కేసు నమోదైంది. అనంతరం ఆయన కామెంట్స్ ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు అన్న కోణంలో పోలీసులు విచారణ చేశారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వివరణ ఇచ్చారు బాల్క సుమన్. ఆ తర్వాత ఆయన తెలంగాణ భవన్కు పరిమితమయ్యారు. శనివారం ఉదయం నాంపల్లి పోలీసులు బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులతో చర్చించారు. బాల్క సుమన్పై అవసరం లేని సెక్షన్లు పెట్టారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు విమర్శిస్తున్నారు. బాల్క సుమన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించే సమయంలో కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద కొద్దిసేపు హైడ్రామా నడిచింది.